అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం మరోసారి ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. ఇవాళ అయోధ్యలో రామ దర్బార్ వేడుకలతో పాటు సరయూ జయంతి జన్మోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. రామ దర్బారులో రామ పంచాయతనానికి ప్రస్తుతం ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రాణప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వేద మంత్రోచ్చారణల నడుమ రాములవారి సీతారాముల విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రామాలయ గోపురానికి బంగారు తాపడాన్ని కూడా చేశారు. స్వర్ణకలశ స్థాపన కార్యక్రమం ఇప్పటికే పూర్తయిన సందర్భం. ఈరోజు అయోధ్యలో రామ దర్బార్ వేడుకలతో పాటు సరయూ జయంతి జన్మోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రాణప్రతిష్ఠా కార్యక్రమానికి సంబంధించి రామ దర్బార్లో జరుగుతుంది. ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం 3 రోజులుగా ఈ ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ రోజున సరయూ జయంతి జన్మోత్సవ వేడుకలను కూడా అంగరంగ వైభవంగా సర్కార్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రాణప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం మరోసారి ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. ఇవాళ అయోధ్యలో రామ దర్బార్ వేడుకలతో పాటు సరయూ జయంతి జన్మోత్సవ వేడుకలను కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. రామ దర్బారులో ప్రస్తుతం దేవతామూర్తుల ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతోంది. సీతారాముల విగ్రహాలతో పాటు లక్ష్మణ భరత శత్రుఘ్నుల విగ్రహాలను కూడా ప్రాణప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ విగ్రహాల ప్రతిష్ఠ అలాగే ప్రాణప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం రామ్ దర్బార్లో నిర్వహిస్తున్నారు. ఈ రామ్ దర్బార్ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది యూపీ సర్కార్. 3 రోజులుగా ఈ రామ్ దర్బార్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాముల వారి విగ్రహానికి ఇతర దేవతామూర్తుల విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే ఈ రామ్ దర్బార్ ఉత్సవాల్లో భాగంగా ఆలయ గోపురానికి స్వర్ణ కలశ స్థాపనా మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. రామాలయంలోని బాలరాముడు కొలువు తీరిన ఆలయంలో మొదటి అంతస్తులో ఈ రామ దర్బార్ అనేది ఉంటుంది. ఇక్కడ శ్రీరాముల వారు సీతా సమేతంగా ఆసనంపై ఆసీనులై ఉంటారు. ప్రస్తుతం ఆ దృశ్యాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. రామ దర్బారులో సీతారాములతో పాటు ఇతర దేవతా విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆలయ గోపురానికి స్వర్ణ కలశ స్థాపన కూడా పూర్తయింది. మొదటి అంతస్తులో ఈ రామ దర్బార్ను ఏర్పాటు చేశారు. ఈ రామ దర్బారులో ఉన్న దేవతామూర్తుల విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరికొన్ని రోజుల్లోనే ఈ రామ దర్బారులో కూడా రాముల వారు సీతా సమేతంగా భక్తులకు దర్శనమివ్వబోతున్నారు. గత 3 రోజులుగా ఈ రామ్ దర్బార్ ఉత్సవాలను యూపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. విగ్రహ ప్రతిష్ఠ అలాగే ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాలలో ఆయన స్వయంగా పాల్గొంటూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ను మనం లైవ్ ద్వారా వీక్షిస్తున్నాం. మరోపక్క ఈ రామ్ దర్బార్ వేడుకలతో పాటు సరయూ జయంతి జన్మోత్సవ వేడుకలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నెల 11 వరకు అత్యంత వైభవంగా ఈ సరయూ జయంతి జన్మోత్సవ్ వేడుకలను కూడా నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు అయోధ్యకు విచ్చేస్తూ ఉన్నారు. ఈ నెల 11 వరకు ఈ సరయూ జయంతి జన్మోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న సందర్భంలో ఎక్కువ మంది ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆసక్తి చూపుతూ భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ రామ్ దర్బార్ ఉత్సవాలు ప్రత్యేకంగా నిలిచాయి. బాలరాముడి ప్రతిష్ఠా కార్యక్రమం తర్వాత మళ్ళీ అత్యంత వైభవంగా ఆ స్థాయిలో రామ్ దర్బార్ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రామ్ దర్బార్ వేడుకల్లో భాగంగా సీతారాముల విగ్రహాలతో పాటు ఇతర దేవతా విగ్రహాలకు కూడా ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ రామ్ దర్బార్ కాంప్లెక్స్లో అంటే ఆలయంలోని మొదటి అంతస్తులో ఈ రామ్ దర్బార్ కొలువై ఉంటుంది. ఇక్కడ కూడా సీతారాముల విగ్రహాలను ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి భక్తులకు మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ రాముల వారు దర్శనమివ్వబోతూ ఉన్నారు. మొత్తానికి ఆలయ మండపంలో బాలరాముని దర్శించుకున్న అనంతరం మొదటి అంతస్తులోని రామ దర్బారులో ఉన్న సీతారాముల్ని కూడా భక్తులు దర్శించుకునే సౌకర్యాన్ని ఆలయ నిర్వాహకులు కల్పించబోతున్నారు.